బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు కాంగ్రెస్ ఢిల్లీ పర్యటనకు సిద్ధమైంది. సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైల్లో పార్టీ నేతలతో పాటు బీసీ సంఘాల ప్రతినిధులు ఢిల్లీకి బయలుదేరుతున్నారు. మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటుగా బీసీ మంత్రులు, బీసీ సంఘాల ప్రతినిధులు ఢిల్లీలో సమావేశమై రిజర్వేషన్ల బిల్లుపై పార్లమెంట్లో చర్చ కోసం కాంగ్రెస్ మిత్రపక్షాల ఎంపీలతో వాయిదా తీర్మానాలు ఇప్పించనున్నారు. జంతర్ మంతర్ వద్ద రేవంత్, మహేష్ గౌడ్ నేతృత్వంలో జరిగే ధర్నాలో రాష్ట్రానికి చెందిన బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు, బీసీ సంఘాలు నాయకులు పాల్గొంటారు. అగ్రనేత రాహుల్ గాంధీ, ఏసీసీ అధ్యక్షుడు ఖర్గేతో పాటు కాంగ్రెస్ మిత్రపక్ష పార్టీ నాయకులు దీనికి సంఘీభావం తెలుపుతారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలని రాష్ట్రపతి ముర్ముకు వినతి పత్రం సమర్పించనున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లు ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు కాంగ్రెస్ ఢిల్లీ పర్యటనకు సిద్ధమైంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు లైవ్ ద్వారా. హరీష్, చెప్పండి, కాంగ్రెస్ ఢిల్లీ పర్యటనకు సిద్ధమైంది. ఇక ఎటువంటి నిర్ణయం తీసుకోనుందంటారు? కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగే అవకాశం ఉందంటారా? రైట్ లక్ష్మీనాగ్, ఏదైతే బీసీలకు సంబంధించి కూడా 42% రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేందుకు రేపు కాంగ్రెస్ చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. 3 రోజుల పాటు ఢిల్లీలో కార్యక్రమాలు నిర్వహిస్తుంది. రేపు సంబంధించి కూడా రేపు ఉదయం చెర్లపల్లి నుంచి 9 గంటలకు ప్రత్యేక రైల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు సీఎం రేవంత్ రెడ్డి, అలాగే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో పాటుగా బీసీ నేతలంతా కూడా రేపు ఢిల్లీకి వెళ్ళనున్నారు. రేపు ఉదయం చెర్లపల్లి 9 గంటలకు సంబంధించి కూడా చెర్లపల్లి రైల్వే స్టేషన్ వచ్చి కూడా ప్రత్యేక విమానంలో ప్రత్యేక రైల్లో ఈ కాంగ్రెస్ నేతలంతా కూడా ఢిల్లీకి వెళ్ళనున్నారు. ఇక నాగపూర్ వరకు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఇక మహేష్ కుమార్ గౌడ్, ఇక కాంగ్రెస్ నాయకులతో కూడా కలిసి రేపు రైల్లో ప్రయాణించనున్నారు. 5వ తేదీకి సంబంధించి కూడా ఎల్లుండి పార్లమెంట్లో వాయిదా తీర్మానం ఇవ్వనున్న నేపథ్యం ఉంది. 42% రిజర్వేషన్ల అంశం పైన కూడా పార్లమెంట్లో చర్చ జరగాలి. కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచేందుకు ఇండియా కూటమికి సంబంధించిన ఎంపీలందరితో చర్చించిన తర్వాత వాయిదా తీర్మానానికి సంబంధించి కూడా పార్లమెంటులో ఇవ్వనున్నారు. అలాగే 6వ తేదీకి సంబంధించి కూడా జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇక ధర్నాలోకి సంబంధించి కూడా ఏసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, అలాగే ఏసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సాంఘీభావం తెలుపనున్నారు. వాటితో పాటుగా ఇండియా కూటమి ఎంపీలంతా కూడా జంతర్ మంతర్ వద్ద 42% రిజర్వేషన్ను అమలు చేసే విధంగా కూడా ధర్నా చేయనున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇక మరో 7వ తేదీకి సంబంధించి కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిన ఆర్డినెన్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా మరోసారి రాష్ట్రపతికి కలవనున్నారు. దాంట్లో సీఎం రేవంత్ రెడ్డి, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటుగా బీసీ ముఖ్య నేతలు, కాంగ్రెస్ నాయకులకు అంతా కలిసి రాష్ట్రపతికి కలిసి ఆ బిల్లును ఆమోదం తెలిపే విధంగా కూడా వినతి పత్రానికి సంబంధించి కూడా ఇచ్చేందుకు 7వ తేదీకి సంబంధించి కూడా కార్యాచరణ సిద్ధమైంది. ఇక మొత్తంగా దీనికి సంబంధించి కూడా పూర్తిగా రేపు ఉదయం చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ప్రత్యేక అంటే ఒక్కొక్క జిల్లాకి సంబంధించి కూడా 25 మందికి సంబంధించిన ముఖ్య నేతలు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలకు సంబంధించి కూడా ఆహ్వానం అందింది. ఇక ఒక్కొక్క జిల్లాకి సంబంధించి కూడా 25 మందిని పూర్తిగా రేపు పెద్ద ఎత్తున ఢిల్లీకి వెళ్ళనున్నారు. ఎల్లుండికి సంబంధించి కూడా ఏదైతే ప్రధానంగా చూసుకుంటే బీసీ రిజర్వేషన్కి సంబంధించి 42% ఇవ్వాలని కాంగ్రెస్ ఏదైతే ముందు నుంచి చెప్తుందో, ఇది ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఒకవేళ సానుకూలంగా స్పందించినట్లయితే దీని క్రెడిట్ మొత్తం కూడా కాంగ్రెస్కే వర్తింపజేసే అవకాశాలు ఉన్నాయా?
ఖచ్చితంగా, ఎందుకంటే తెలంగాణ రోల్ మోడల్గా నిలిచింది. బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి కూడా 42% రిజర్వేషన్లు తీసుకొచ్చింది. దానికి సంబంధించి కూడా అసెంబ్లీలో చర్చించిన తర్వాత ఆమోదం తెలిపారు. దాంతో పాటుగా గవర్నర్ నుంచి రాష్ట్రపతికి సంబంధించి కూడా బిల్లు పంపడం జరిగింది. అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా దీనిపైన స్పందించలేదు. దానికి సంబంధించి కూడా రాష్ట్రపతికి సంబంధించి కూడా ఇప్పటి వరకు స్పందన లేదు. అంటే మరోసారి క్యాబినెట్లో చర్చించారు. ఆర్డినెన్స్కి సంబంధించి కూడా రాష్ట్రపతికి పంపించడం జరిగింది. అయినా కూడా కేంద్ర ప్రభుత్వంలో సంబంధించి కూడా చలనం లేదు. కాబట్టి ఈ 3 రోజుల పాటు కూడా పెద్ద ఎత్తున ధర్నాను నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. అందులో భాగంగానే ఈ 3 రోజుల కార్యాచరణ సిద్ధం చేసింది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అంటే తెలంగాణలో పటిష్టాత్మకంగా ఈ 42% రిజర్వేషన్ అంశాన్ని తీసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా హామీ ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 42% రిజర్వేషన్ కావచ్చు, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా చేయడం జరిగింది. ఒకవైపు ఈ క్రెడిట్ అంతా కాంగ్రెస్ పార్టీకి వస్తుందనే ఆలోచనతో కూడా ఇప్పుడు బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నట్టు తెలుస్తుంది. అందుకే ఈ 42% రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి కూడా ఆమోదం తెలపట్లేదు. అంటే దీనికి సంబంధించి కూడా మైనార్టీలకు సంబంధించి ఈ బిల్లులో చేర్చారని ఒక కారణం చూపిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి గతంలో గుజరాత్లో కూడా ఇదే రిజర్వేషన్ల అంశం పైన కూడా అప్పటి ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించి కూడా గుజరాత్లో మైనార్టీలు, పేద మైనార్టీలు ఎవరు ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా బీసీలను చేర్చామని ప్రకటించారు. దాన్ని నేనే స్వయంగా చేశానని ప్రకటించారు. వీటన్నిటికి సంబంధించి కూడా బీజేపీ ప్రభుత్వం మర్చిపోయింది. వీటన్నిటిపైన కూడా రేపు ఒత్తిడి తెచ్చేందుకే ఢిల్లీకి వెళ్తామని కూడా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. కాబట్టి 3 రోజుల పాటు కార్యాచరణ ఉంది. రేపు ఢిల్లీకి ప్రత్యేక రైల్లోకి సంబంధించి కూడా కాంగ్రెస్ నాయకులంతా వెళ్ళనున్నారు. 5వ తేదీకి సంబంధించి కూడా పార్లమెంట్లో వాయిదా తీర్మానం ఉంటుంది. 7వ తేదీకి సంబంధించి కూడా జంతర్ మంతర్ వద్ద కూడా పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. మొత్తంగా 42% రిజర్వేషన్లకు సంబంధించి కూడా బీసీలకు ఇవ్వాలనే లక్ష్యంగా వెళ్తుంది. ఎందుకంటే స్థానిక సంస్థలకు సంబంధించి దగ్గర పడతా ఉన్నాయి. సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థలు నిర్వహించాలని ఒకవైపు హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టుబడుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అందుకే ఈ సెప్టెంబర్ లోపు ఎలక్షన్ వస్తాయి. కాబట్టి దీనిపైన కూడా ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. ఖచ్చితంగా పార్లమెంట్లో చర్చ జరగాలి. వీటన్నిటిపైన కూడా కేంద్ర ప్రభుత్వం అయితే ఈ బిల్లు పైన ఆమోదం తెలిపే విధంగా కూడా ధర్నాలు చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ హరీష్.